నేను క్రీస్తు కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు. ఇది మన స్వనీతి అని ఒక హెడ్లైన్స్ పెట్టి మనం ఎదుటి వాళ్ళ నుండి ఆశించేది చాలా ఎక్కువగా ఉంటుంది, మనం వాళ్ళకు చేసేది చాలా తక్కువగా ఉంటుందంటూ ఒక భక్తుడు చెప్పారు. అందుకనే హెడ్లైన్ ఏంటంటే ఇది మన స్వనీతి. అయితే ఇది దేవుని నీతి అనేది మరొక హెడ్లైన్ పెట్టి మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడని మత్తయి సువార్తలో 7:12 యేసు ప్రభు వారు తానే స్వయంగా పలికినటువంటి మాటలు. అంతేకాకుండా లూకా సువార్తలో కూడా 6:31-32 కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంచుమించుగా అలాంటి మాటే, మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. చూడండి, ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఇతరులు మనల్ని గౌరవించాలని ఆశిస్తాం, కానీ మనం వాళ్ళని అగౌరవంగా మాట్లాడటం, ఇట్లాంటి గొడవలు అవుతున్నప్పుడు చూస్తూ ఉంటే అవతల వ్యక్తిని అవతల వ్యక్తి ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటారంటే మాట్లాడుతూ కోపం పెరిగిపోయి గౌరవం లేని మాటలు వచ్చిన పదంతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోమంటారు. ఎందుకంటే మర్యాద అనేది అందరూ కోరుకునేది. అలాగే ప్రభువారు ఏం చెప్తున్నారంటే మనుషులు మీకు ఎలాగో అంటే మనం ఎలా కోరుకుంటాం, ఎదుటి వారి నుంచి మనము లాభం కోరుకుంటాం, ఎదుటి వారి నుంచి మనం గౌరవం కోరుకుంటాం, ఎదుటి వారి నుంచి మనకు కలిసి రావాలని ఆశిస్తాం. మనం అమ్మేది ఎక్కువ రేటు రావాలి, మనం కొనేది తక్కువ రేటు రావాలి, మనం ఇతరులను పెద్దగా గౌరవించకపోయినా పర్వాలేదు, మనల్ని మాత్రం ఇతరులు బాగా గౌరవించాలి అని అనుకుంటూ ఉంటాము. మనకి ఎవరైనా ఏదైనా పెడితే ఎక్కువ మొత్తంలో ఉండాలని కోరుకుంటాం, మనం ఎవరికైనా పెట్టేది ఉంటే మాత్రం తక్కువ పెట్టాలని ఆశిస్తాం. అంతెందుకు, ఈ COVID-19 స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది పాస్టర్లు కూరగాయలు పండ్లు ఇటువంటివి పంచేటప్పుడు పెట్టేది తక్కువ, ఫోటోలు ఫోజులు బాగా ఎక్కువ, వాటిని ఎక్స్పోజ్ చేసుకోవటం బాగా ఎక్కువ. కుడి చేతితో పెట్టింది ఎడం చేతికి తెలియద్దని యేసు ప్రభు వారు చెప్తే కుడి ఎడమలు రెండు కూడా ఫోటోలు తీసి మొత్తం ఎక్స్పోజ్ అయిపోవటం చూస్తే నిజంగా వారు తమ ఫలము పొంది ఉన్నారంటే ఏ ఫలం పొంది ఉన్నారు? వాక్యపు వ్యతిరేకమైనటువంటి ఫలాలే వారికి వస్తాయి, కానీ అనుకూలమైన ఫలాలు వాళ్ళకి రావు. గమనించండి, దేవుని నీతి మన స్వనీతి అనేదానికి ఎంత తేడా ఉందో దేవుడి మాటలు దీవించి కాపాడును గాక. ఆమేన్.